ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై తీర్పును నిరసిస్తూ కొత్తగూడెంలో మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ఎస్సీ కులాల విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి పట్టణంలో ర్యాలీ కొనసాగించి పాత బస్ డిపో వద్ద నిరసన తెలిపారు. ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుని తిరగదోడి ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఆగస్టు 1న ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా బంద్ పాటించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో వ్యాపార వర్గాలు, విద్యా వర్గాలు, ఉన్నత వర్గాలు, చదువుకున్న వాళ్ళు, ఆటో డ్రైవర్లతో సహా ఆర్టీసీతో సహా అందరూ కోఆపరేట్ చేయాలని కోరుతూ ఈ రోజున కొత్తగూడెం బంద్ పిలుపుకి ఇచ్చి పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి ఓల్డ్ డిపో వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఆర్టికల్ 341 సవరణ లేకుండా వర్గీకరణ అనేది జరగదు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 341 తీసుకోకుండా ఆర్టికల్ 14 తీసుకున్నారు. ఆర్టికల్ 14, 15, 16లో ఏముందంటే సమానత్వం, స్వేచ్ఛ అనేది ఉన్నది. మరి ఈ రోజున మాలలు ఏమాత్రం అభివృద్ధి చెందారు, ఏ మేరకు అభివృద్ధి చెందిపోయారు? అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి మాల మధ్యన వైమనస్యాలు సృష్టించి ఓటు బ్యాంకు కోసం మోడీ ఆడుతున్నటువంటి నాటకంలో భాగమే ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాము.